అందరికీ వందనాలు. రండి, బైబిల్ స్టడీ కొరకు మనం యూదా రాసిన పత్రిక ధ్యానములు మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ వీక్ చూసాం పార్ట్ 1. సో సెకండ్ పార్ట్ యూదా రాసిన పత్రిక మొదటి అధ్యాయం అనొచ్చా? మీ ఇష్టం. యూదా రాసిన పత్రిక 4వ వాక్యం 4-5 చదువుతాం. యూదా రాసిన పత్రిక 4-5 వాక్యాలు. ఏలయనగా అందరు కలిసి చదువు. రహస్యముగా కొందరు చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచచ్చు, మన అద్వితీయ నాథుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించి ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. ఈ సంగతులన్నీ మీరు ముందు ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయగోర్చున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారి నమ్మకపోయిన వారిని నాశనము చేశాను. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణమైన దేవుడవు, ఆ వాక్యమేనైనా శరీరధారిగా మా మధ్య నివసించేటువంటి సర్వశక్తిమంతుడవు ప్రభువా, ఈ సాయంకాల సమయం బైర్షిబాలో మేమందరం కూడా నాయన మరి ప్రేమతో మీ సన్నిధికి నాయన మరి వచ్చి ఉన్నాము. ఆ విషయమైన ఆయన మీరు మమ్మల్ని ఇక్కడ తోడుకొచ్చినటువంటి విధానం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి యూదా రాసినటువంటి పత్రికలో ప్రభువా సంఘమును గురించి, బోధ గురించి, బోధకుల గురించి అనేకమైనటువంటి సంగతులు మీరు మాకు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. ఆ ప్రకారంగా ఈ దిన పాఠమును కూడా నాయన మీరు దీవించమని, ఆ చదవబడిన వాక్యమును మా హృదయాల్లో విత్తి ఫలింపచేయమని, ఆ ప్రకారముగా మేము వాక్యానికి లోబడి ప్రభువు నాయన మహిమపరిచేటువంటి జీవితాలు మేమందరం కలిసి ఉండినట్లుగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ మిక్కిలి ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. బైబిల్ స్టడీకి వెళ్ళబోయే ముందు ఒక ఫేమస్ బైబిల్ స్కాలరు ఆయన ఇలా అన్నారు, ఏమనంటే, అంటిల్ నౌ వీ హ్యావ్ సంగ్ ద హిమ్స్ అబౌట్ హిమ్, బట్ ద క్వశ్చన్ ఈజ్, డు వి రియలీ నో అబౌట్ హిమ్ అని చెప్పని అడిగాడు సంఘాన్ని. హిమ్స్, హిమ్ ఈ రెండు పదాలు కనుక మనం చూస్తే స్పెల్లింగ్ తేడా ఉంది, సౌండ్ మాత్రం ఒకే రకంగా ఉంటుంది. HYMS, HIM, హిమ్, హిమ్, హిమ్. ఇక్కడ విశ్వాసులు అవిశ్వాసులు చక్కగా జత కలిసి ఉంటారు, కానీ విశ్వాసికి అవిశ్వాసికి కూడా సంఘంలో తేడా లేకుండా గుర్తుపట్టని పరిస్థితిలో ఉంటామని ఆయన ప్రశ్న అడిగారు. విశ్వాసికి అవిశ్వాసికి ఒక అక్షరమే తేడా. ఆ అనేది కనుక తీస్తే ఇద్దరు విశ్వాసులే. కాబట్టి ఆయన గురించి మనం చక్కగా పాటలు పాడి స్తుతించాము, కానీ ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయనను ఆయనగా నిజముగా మనం ఎరుగున్నామా అనేటువంటిది కనుక మనం ప్రశ్నించుకుంటే దెన్ వీ కెన్ గో టు ద బైబిల్ స్టడీ అని చెప్పని ముందుకెళ్ళారనమాట. సో 4వ వాక్యం మనందరం కలిసి చదివాం. ఈ 4వ వాక్యం యొక్క మరి టెక్స్టువల్ కాంటెక్స్ట్ని మనము ఎక్స్పోజిషన్ చేసే ముందు బైబిల్ స్టడీ అనేది ఎందుకు ప్రాముఖ్యమైనది, ప్రధానమైనటువంటి విషయము అని అంటే, జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పాస్టర్స్ కానీ, బైబిల్ టీచర్స్ కానీ, స్కాలర్స్ కానీ వాళ్ళు ఒక గురి వద్దకెళ్ళి సెటిల్ అయిపోతారు, ఒడ్డుకు కొట్టుకొచ్చినటువంటి ఒక మెటీరియల్ లాగా వెళ్ళిపోతారు అనమాట. ఇది చాలామంది కనపడదు. చాలామంది పాస్టర్స్ ఎట్లా ఉంటారంటే టాపికల్ ప్రీచింగ్స్ కన్నా సెటిల్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, విశ్వాసం అని వచ్చిందనుకోండి, ఇక వాళ్ళు మొదలు పెడతారు ఆదాము నుంచి ప్రకటన గ్రంథం దాకా. ఇక విశ్వాసం టాపికల్ సెర్మన్స్ అనమాట, అంటే అంశాల వారిగా బోధ. రెండవ రకమైనటువంటి బోధకులు ఎట్లా ఉంటారంటే ఎక్స్పాజిటరీ ప్రీచర్స్. సో ఎక్స్పాజిటరీ ప్రీచర్స్ అనేటువంటి మాటను కనుక మనం చూస్తే తెలుగులో ఏమంటారు, ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అని కానీ ఎక్స్పోజిషన్ కానీ తెలుగులో ఏమంటారు అని అంటే వ్యాఖ్యాన సహిత ప్రసంగము. వ్యాఖ్యాన
సహిత ప్రసంగాన్ని తెలుగులో రాసుకున్నాను నేను. దానికి మీనింగ్ అంటే మంచి వివరణాత్మకమైన ప్రసంగం అనమాట. వ్యాఖ్యాన సహిత ప్రసంగాన్ని ఎక్స్పోజిటరీ బైబిల్. కొంతమంది ఏమవుతారంటే వన్ వర్స్ ఎట్ ఏ టైం అని చెప్పని ఈ ఎక్స్పోజిషన్ వైపు వెళ్ళిపోతారు. వాళ్ళ గురంతా ఎక్స్పోజిషన్ వైపు వెళ్తారు. అయితే మూడవ రకమైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే టెక్స్టువల్ ప్రీచర్స్ అనమాట. టెక్స్టువల్ ప్రీచర్స్ ఎవరంటే బైబిల్ స్టడీ తీసుకునేవాళ్ళు, మూడో కేటగిరీ. ఈ టెక్స్ట్ అయితే నేను టాపికల్ అంటే ఎక్స్పోజిషన్ అంటే దాని గురించి వివరించలేదు, కానీ టెక్స్టువల్ మాత్రం దాని నిర్వచనం ఏంటి అని అంటే ఈ గ్రంథాన్ని, ఈ పత్రికను రాసింది ఎవరు, ఎవరికి రాశారు, దాని ఉద్దేశం ఏంటి, దానిలో ఉన్నటువంటి సారం ఏంటి, మనం నేర్చుకునే అనుభవాలు ఏంటి అనేటువంటి విషయాల గురించి నిదానంగా టెక్స్ట్ని, కాంటెక్స్ట్ని, అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని, హిస్టరీని, ఇప్పటిని, భవిష్యత్తుని, సమస్తాన్ని కలిపి బోధించేటువంటి వాళ్ళు. అయితే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఒక ప్రీచర్ అన్నా పాస్టర్ అన్నా ఎవరైనా కానీ టాపికల్ ఉండాలి, ఎక్స్పోజిషన్ ఉండాలి, తర్వాత టెక్స్టువల్ ప్రీచింగ్ కూడా ఉండాలి. మూడు కలిసి ఉండాలన్నమాట. ఆ రకంగా బోధకులు సిద్ధపడితే కానీ సంఘంలో చావ అంటే ఏంటి, చావు కాదు నేను అంటుంది. చాలామంది తెలియదు ఈ పదం, కొత్తగా వచ్చే వాళ్ళకి అసలు తెలియదు. చావ నాలుగు కూడా తిరగట్ల, మందం అయిపోయింది, ఆ మాట మర్చిపోయి ఆ చావ లేక చావు బాగా తెలుసు అందరికీ. ఈ తరం వాళ్ళైనా ఆ తరమైనా రాబోయే తరానికి కానీ ఇది బాగా తెలుసు. ఈ చావ అనేది ఏంటంటే ఫస్ట్ చెట్టుకి ముందు లోపల తయారవ్వాలి. అది ఎంత బాగా తయారవుతుందో, ఎంత గట్టిగా ఉంటుందో దానిని బట్టి బయట ఉన్న కాండం అంతా కనపడిద్ది. మనం బయట ఉన్నది చూస్తాం కానీ లోపల ఉన్నది మనకి కనపడదు. అట్లాగే బైబిల్ స్టడీ కూడా ఒక్కరుగా వస్తారు, ఇద్దరుగా వస్తాం, నలుగురుగా అవుతాం, 10 మంది అవుతాం, ఈ 20 మంది అవుతాం, తర్వాత 2000 మంది అవుతాం. 2000 మంది ఎలా ఉంటారంటే బయట కనపడేటువంటి కాండంలాగా, మొద్దులాగా ఉంటారు. కానీ మొట్టమొదట ఆరంభించిన వాళ్ళు ఎవరు, చావ. అది ఆ చావ ఎవరు అని అంటే ఇలాగా బైబిల్ని, దానిలో ఉన్న ప్రతి అంశాన్ని చక్కగా చదివి దాన్ని జీవితానికి అనుకరించి నడుచుకుని ఆ ప్రకారంగా మంచి సాక్ష్యం కలిగి దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి వాళ్ళు ఏమవుతారంటే లోపల ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రిపరేటరీ గ్రౌండ్ అనమాట. కాబట్టి బైబిల్ స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ప్రామినెంట్, దాన్ని మిస్ అవటానికి లేదు. సో ఈ సంగతి, ఈ సీక్రెట్ని వీ హ్యావ్ టు స్లోలీ, మెల్లిగా వాళ్ళ చెవుల్లో చెప్పాలి మన మందిరానికి వచ్చేవాళ్ళు. అన్నా, వై వీ కాంట్ కమ్ వన్ డే ఫర్ బైబిల్ స్టడీ? ఓకే, ఆల్ డేస్ ఆర్ నాట్ నెసెసరీ, బట్ అట్లీస్ట్ వన్ డే అపార్ట్ ఫ్రమ్ సండే తిరిగి వస్తున్నాం, అట్లీస్ట్ ఫర్ బైబిల్ సండే వై కాంట్ యూ జాయిన్ అస్ అనేటువంటి ఇన్విటేషను ప్రతి బైబిల్ స్టడీకి మనం ఇవ్వాలి. అయితే ఈ ఇన్విటేషన్ మనం ఇస్తాం, కానీ స్పీకర్ ఎలా రావాలి? ఇప్పుడు చెప్పాను చూసారా, హీ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ టాపికల్ సర్మన్స్, హీ షుడ్ బి ఎక్సలెంట్ 5 స్టార్ రేటింగ్ ఇన్ ఎక్స్పాజిటరీ బైబిల్ ప్రీచింగ్, హీ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ టెక్స్టువల్ ప్రీచింగ్. మొత్తం స్క్రిప్చర్ అంతా కూడా శుభ్రంగా తిని బాగా అరిగించుకోవాలి ఎవరు? బోధించేవారు. అలా రాకుండా సింపుల్గా వచ్చి బైబిల్ స్టడీయే కదా, ఒక అరగంట సేపు మాట్లాడదామని చెప్పని బైబిల్ మొత్తం 66 పుస్తకాలు ఉన్న వాక్యాలను అటు ఇటు తిప్పి కాలక్షేపం చేస్తే మాత్రం బైబిల్ స్టడీ కాదు, సండే కూడా రారు ఇక ప్రజలు, స్లోగా క్షీణించిపోతారనమాట. అందుకనే ఈ యూదా పత్రిక ఎంత ఇంపార్టెంట్ అని అంటే, యూదా పత్రికను ఏమంటారు అని అంటే బైబిల్ పండితులు క్రొత్త నిబంధనలో పేజ్ నెంబర్ 1లో న్యాయాధిపతుల గ్రంథం అంటారు. ఎందుకు ఈ పేరు పెట్టారు న్యాయాధిపతుల గ్రంథం అని బైబిల్ స్కాలర్స్ అని అంటే, న్యాయాధిపతులు అయ్యుండి అన్యాయాన్ని తీర్పుగా చేస్తున్నారు. న్యాయాధిపతులు న్యాయం అనే తీర్పునివ్వాల్సింది అన్యాయపు తీర్పులు చేసి ఇశ్రాయేలు ప్రజలు విసిగిపోయారు. ఈరోజు మన కోర్టులోకి వెళ్తే ఫస్ట్ మీరు ఆ కోర్టులో ఉన్న బొమ్మను చూసి, న్యాయదేవతను చూసి భయం వేసింది, బొమ్మకు కట్టిన గుడ్డ చూసి. జడ్జిని చూస్తే కూడా మనకు అనిపించింది ఈ జడ్జి నిజంగా తీర్పు తీరుస్తాడని. జడ్జి ఎప్పుడు కూడా నిస్సహాయంగా కూర్చుని ఉంటాడు, శక్తి లేనోడికిలాగా కూర్చుంటాడు, నిస్సత్తువుగా కూర్చుంటాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది ఏంటంటే పేపర్ ఎవిడెన్స్, వాడికి కావాల్సింది ఏంటంటే ఐ విట్నెస్, వాడికి కావాల్సింది ఏంటంటే సాక్ష్యాధారాలు కావాలి. అవి ఉంటే దొంగ కూడా వాడు దొరలాగా తీర్పు, వాడు మామూలుగా వెళ్ళిపోతాడు, శిక్ష పడతాడికి. కాబట్టి న్యాయాధిపతుల కాలంతో, న్యాయాధిపతుల గ్రంథంతో యూదా పత్రికను ఎందుకు పోల్చారంటే, ఆ రోజు న్యాయాధిపతుల స్థానంలో ఉండి అన్యాయాన్ని ఎక్కువగా
విస్తరింపజేశారు యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో బోధకులైనటువంటి వాళ్ళు, యాజకులైనటువంటి వాళ్ళు మరి సత్యానికి బదులుగా అసత్యాన్ని ప్రకటించి ప్రజల్ని విరక్తి పుట్టించారు, విసుగు పుట్టించేశారు. ఇక ఈ న్యాయాధిపతులు మాకు వద్దు అనే పరిస్థితికి వచ్చారు. అట్లాగే యేసు ప్రభు వారు చనిపోయిన అతి తక్కువ కాలానికి మొట్టమొదటి శతాబ్దంలో యూదా రక్షణ పొంది దేవుని సువార్తను ప్రకటించేటువంటి దినాల్లో సంఘం కూడా సేమ్ న్యాయాధిపతుల సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్రమాలు ఆ రోజుల్లో ఉండబట్టి ఈ గ్రంథాన్ని ఏమంటారంటే న్యాయాధిపతుల గ్రంథం అని అంటారు. మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం చదివాం ఏమనంటే దిస్ ఈజ్ ద ఫర్గాటన్ ఎపిస్టల్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ అని. జేమ్స్ కూడా ఫర్గాటన్ ఎపిస్టలే, యూదా కూడా ఫర్గాటన్ ఎపిస్టలే. న్యూ టెస్టమెంట్లో ఈ 2 పుస్తకాల జోలికి ఎవరు ఎక్కువ పారు, ఎందుకంటే మన జీవితాలన్నీ ఎక్కువగా జేమ్స్కి జ్యూడ్కి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అందుకని ఇవన్నీ కూడా మర్చిపోయినటువంటి గ్రంథాలుగా బైబిల్లో ఉన్నాయి. అయితే ఈ యూదా పత్రికలో మరి బైబిల్ పండితుల యొక్క విశ్లేషణ ప్రకారంగా నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు 1, నెరవేర్చబడాల్సినవి 2 అని చెప్పని అంటారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఉద్దేశం ఏంటి ఈ పత్రికలో అని అంటే, మనకు అప్పగింపబడినటువంటి బోధ ఏదైతే సువార్త నిమిత్తం మనం పిలువబడ్డామో, ఏర్పరచబడ్డామో, ఆ అప్పగింపబడినటువంటి బోధ విషయమై మనం ఏం చేయాలంటే మీరు పోరాడవలనని. ఎవరు? బోధించేవాళ్ళే కాదు, విశ్వాసులు కూడా. విశ్వాసులు, బోధకులు అందరూ ఒకటే. వీళ్ళందరూ కూడా మనకు అప్పగింపబడినటువంటి ఈ బోధ నిమిత్తం మనం పోరాడాలి. అంతేగాని ఈ మందిరానికి రావటం వల్ల మీకేదో సుఖభోగాలు వస్తాయని కానీ, మీకేదో సుఖ సౌఖ్యాలు వస్తాయని కానీ, మీ కుటుంబాలని వర్ధిల్లుతాయని కానీ, లేకపోతే మీకు అనుకోనటువంటి ఆస్తులు, డబ్బులు ఇట్లాంటివి ఏదో వచ్చి పడతాయని కానీ, ఇలాంటి ఫాల్స్ ప్రాస్పెరిటీని మనం ప్రచురించకూడదు అనేటువంటి ఉద్దేశం మనకి యూదా పత్రికలో కనిపిస్తే, 2-3 అంశాలుగా మనకేం కనిపిస్తుంది అంటే యూదా పత్రికలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేటువంటి విషయం కనిపించి చివరిగా ఒక స్తుతి గీతంతో ఈ యూదా పత్రిక ముగిస్తుంది అనమాట. అయితే ఈరోజు మనం చదివినటువంటి కాంటెక్స్ట్ కనుక ఏంటి అని అంటే 4వ వాక్యంలో కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. ఎవరు ఈ కొందరు రహస్యముగా చొరబడినటువంటి వాళ్ళు అని అంటే, విశ్వాసులని చెప్పని అవిశ్వాసాన్ని ఎక్కువగా ప్రకటించేటువంటి వాళ్ళు మందిరంలో ఉన్నారు. సత్యమును ప్రకటిస్తున్నానని చెప్పని అసత్యాన్ని ఎక్కువగా వాళ్ళకి వచ్చినటువంటి మాటలతో దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వారు ఉన్నారు. వాళ్ళే అబద్ధ బోధకులు అని ఇక్కడ చెప్తున్నాడు. అయితే యూదా ఇక్కడ ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి విషయంలో ఆ దినాల్లో ఆయన కనిపించినటువంటి అబద్ధ బోధకులు ఎలా ఉన్నారంటే, వాళ్ళందరూ కూడా గ్నాస్టిక్ ఫాల్స్ టీచర్ అని చెప్పని మనం బైబిల్ లాంగ్వేజ్లో మనం గ్నాస్టిక్ ఫాల్స్ టీచర్. గ్నాస్టిక్ అంటే గ్నోసిస్ అంటే టు నో, అంటే నాలెడ్జ్కి సంబంధించి. ఈ గ్నాస్టిక్ ఫాల్స్ టీచర్స్ అనేవాళ్ళు ఆ రోజున సంఘంలో ఎలా ఉన్నారంటే, దేవుని యొక్క వాక్యము సూటిగా బోధిస్తుంది, లోకమునకు వేరయుండుడి, లోకము కానీ లోకములో ఉన్నవి కానీ మీలో ఉండకూడదు, మనము శరీరానుసారులము కాదు ఆత్మానుసారులమే. అయితే ఆ రోజుల్లో బోధ ఎలా ఉందంటే, మనం ఆత్మానుసారులమే కానీ మనం లోకంలో ఉన్నాం కాబట్టి మనం తినే విషయాల్లో, తాగే విషయాల్లో, కట్టే విషయాల్లో, సంపాదించుకునే విషయాల్లో కూడాను మనకు పాలు పంపులు ఉన్నాయి. దేవుడు వాటిని కూడా మనకు ఇచ్చాడు, వాటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బును ఖర్చు పెట్టకూడదు, దాచిపెట్టుకోవాలి. పేరు ప్రఖ్యాతలు మనకు ఎక్కువ ఉండాలి, మనల్ని చూస్తే ఎదుటోడు షాక్ అవ్వాలి అని ప్రాస్పెరిటీని కూడా కలిపి బోధించారనమాట. కాబట్టి స్వస్థతలని, కృపావరాలని, అక్కడ ఉన్నటువంటి రకరకాల భిన్నమైనటువంటి వాళ్ళ సొంత అభిప్రాయాల్ని దేవుని బోధగా బోధించేటువంటి గ్నాస్టిక్ ఫాల్స్ టీచర్ అంటే జ్ఞాన సంబంధమైనటువంటి బోధగా ఉంటుంది, కానీ అది సువార్తకు భిన్నమైనటువంటి బోధగా అనమాట. అది దానిలో సత్యం లేదు. అందుకనే మనము సామెతల గ్రంథంలో కనుక 16వ అధ్యాయం 17వ వాక్యం కనుక మనం చూస్తే, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకున్నాడు. పేజీ నెంబర్ 2లో మీకు కనిపిస్తుంది. మన ప్రవర్తనే మన సాక్ష్యానికి ఆధారం, మన ప్రవర్తనే మన సంఘానికి మాదిరి, మన ప్రవర్తనే ఈ సంఘానికి ఆకట్టుకోవటానికి కూడా ఆధారం అవుతుంది. ప్రవర్తనని కాపాడుకొనని వాడు తన ప్రాణమును కూడా పోగొట్టుకుంటాడు. ప్రవర్తన, ప్రాణం
రెండు మనిషి నీడలాగా రెండు వస్తున్నాయి. నీడని మనిషి చచ్చిపోయినాకే నీడ వెళ్ళిపోయిద్ది. చచ్చిపోయినంతకాలం నీడ నేను నింపడబడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రవర్తన అనేది మన లోపల విషయం అయితే మరి ఈ లోపల విషయం కనుక బాగలేకపోతే మన ప్రాణం అంతా కూడా పాడైపోతుంది. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి 7 దుర్నీతుల గురించి ఆయన చెప్తాడు. ఏంటి అంటే కొరింథీలకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే వర్గభేదాలు, నాయకత్వ సమస్యలు, విషయ పరిజ్ఞానం, వాడికంటే నేను గొప్ప, వీడికంటే నేను గొప్ప, నేనే బాగా, నేనే చేస్తా, నేనే దీనికి సంబంధించి అనేటువంటి విధానము, జ్ఞానానికి సంబంధించిన విషయాలు, తర్వాత మరి శరీర రీతిగా ఉన్నటువంటి విషయాలు, తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను విస్మరించటం, తర్వాత రహస్యమైనటువంటి విషయాలు, ఉప్పొంగటం, సంఘాలను చూసుకుని విచ్చలవిడితనం, క్రమశిక్షణ లేకపోవటం, విభజనలు, ఇవన్నీ చీలికలు ఇవన్నీ వచ్చినాయండి. ఇవన్నీ వచ్చి వాళ్ళు ఏమైపోయారంటే నాయకులు లేని ప్రజలుగా అయిపోయారు, దేవోక్తి లేనటువంటి జనులుగా అయిపోయారు, జ్ఞానం లేనటువంటి ప్రజలు అయిపోయారు, వివేచన లేనటువంటి ప్రజలుగా మిగిలిపోయారు, కాపరు లేని జనులు, నిరీక్షణ లేని జనులుగా ఉన్నారు. ఈ రోజున సంఘంలో మీరు కనుక చూస్తే ఆ రోజైనా ఈ రోజైనా సేమ్ స్ట్రాటజీ ఉంటుంది. శాటన్ ఏ మార్పు ఉండదు అనమాట. ఆ రోజులైనా ఈ రోజులైనా నాయకులు లేరు, దేవుని యొక్క వాక్యమును చక్కగా ప్రకటించేటువంటి వాళ్ళు, మంచి భావాన్ని, మంచి అర్థాన్ని, మంచి వివరణాత్మకమైనటువంటి విషయాలను మనం పాటించి బోధించేటువంటి వాళ్ళు లేరు. అందరూ ఏమైపోయారు అని అంటే తమ యొక్క సొంత విధానంలోకి వెళ్ళిపోయి కాంప్రమైజ్డ్ టీచింగ్ అయిపోయింది ఈ రోజున సంఘాలు. అందుకనే మన ఇల్లు పాడైపోయింది, మన ఇల్లు ఇలా ఉండకూడదు అని యూదా అంటున్నాడు. ఎలా ఉండకూడదు మన ఇల్లు అని అంటే మన సంఘాల్లో సోమరిపోతులు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, కీడు చేసేవాళ్ళు ఉండకూడదు, అన్యాయమైనటువంటి విషయాలకు మరి ప్రలోభాలకు గురయ్యేటువంటి వాళ్ళు ఉండకూడదు, స్వార్థపరులు ఉండకూడదు. కాబట్టి మరి అలాంటి ఇల్లుగా మనం కట్టబడాలి అని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ధనబలము కన్నా దైవబలం గొప్పది, భుజబలము కంటే బుద్ధిబలం గొప్పది, అతిశయం కంటే అణుకువ గొప్పది అని చెప్పని మీకు ఇక్కడ పేజ్ నెంబర్ 2లో ఒక కోట్ ఉంది, ఒక కొటేషన్. ఎందుకు అనంటే అన్ని నామముల కన్నా దేవుని యొక్క నామము గొప్పది. ఇందాక పాడిన పాట కూడా అదే కదా. కాబట్టి మరి యూదా యేసుప్రభు వారి యొక్క బ్లడ్ బ్రదర్ అయ్యుండి యేసుప్రభు వారు బ్రతికిన రోజుల్లో అయితే రక్షణ పొందలేదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత మేడగడిపై ప్రార్థన చేసేటువంటి ఆ గుంపులో మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి ఆ ప్రత్యక్షత, అలాగే యేసుప్రభు వారి ప్రత్యక్షతను ఆయన కనులారా చూచి రక్షణ పొందినంత షార్ట్ టైంలోనే ఆయన ఎలాంటి బోధకుడయ్యాడో యూదా పత్రికలో ఉన్న 25 వాక్యాలు కనుక మనం చక్కగా చదివితే అర్థమవుతుంది. ఈ యూదా పత్రిక చదివినప్పుడల్లా నాకు ఈ కొటేషన్ గుర్తొస్తుంది. చార్ల్స్ స్పర్జన్ గారు అంటాడు, క్రీస్తుని గురించి బోధించటం అంటే అపవాదిని కొరడాలతో కొట్టడం లాంటిది, క్రీస్తుని గురించి బోధించటం అంటే నరకాన్ని వణికించేటువంటి ఉరుము శబ్దము లాంటిది అని అంటాడు. క్రీస్తుని గురించి బోధ అపవాదిని కొరడాలతో కొట్టడం, క్రీస్తుని గురించినటువంటి బోధ నరకాన్ని వణికించేటువంటి ఉరుము శబ్దము లాంటిది. కానీ అలాంటి మరి స్పష్టత కలిగినటువంటి, మరి అలాంటి నిశ్చయత కలిగినటువంటి, నిరీక్షణ కలిగినటువంటి బోధకులు ఉన్నప్పుడు చీకటి సంబంధమైనటువంటి శక్తులు మందిరంలో నుంచి పారద్రోలబడతాయి అన్నమాట. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అని అంటే ఈ దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఈ దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది, ఈ దేవుని వాక్యమే మనల్ని హెచ్చరిస్తుంది, ఈ దేవుని వాక్యమే మనల్ని దీవిస్తుంది, దేవుని వాక్యమే మనల్ని కాపాడుతుంది, దేవుని వాక్యమే మనల్ని కనికరిస్తుంది, దేవుని వాక్యమే మనల్ని ప్రభు చెంతకు నడిపిస్తుంది, దేవుని వాక్యమే మనం విశ్వాసములో స్థిరపడి అభివృద్ధి చెందింపజేస్తుంది, దేవుని వాక్యమే మనకు సమస్త జ్ఞానాన్ని బోధిస్తుంది, దేవుని వాక్యమే మనకు బుద్ధి చెప్తుంది, ఖండిస్తుంది, వాగ్దానాలను కూడా ఇస్తుంది. కానీ మనం ఎలా ఉన్నాం ఈ రోజున? వాగ్దానం అనే విషయాన్ని మొదటి విషయంగా చివరి విషయంగా పెట్టుకున్నాం, కానీ మధ్యలో ఉన్నటువంటి విషయాలన్నీ మర్చిపోయినటువంటి వారిగా ఉన్నాం. అందుకనే బైబిల్ స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ బైబిల్ స్టడీలో కూడా చదవబడినటువంటి వాక్యాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ అవి మన కొరకే అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున మరి మనుషుల యొక్క గుర్తింపు కోసం ఎక్కువగా ప్రయాసపడేవాళ్ళు మరి యూదా ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వాళ్ళు,
ఏ రీతిగా మనుషుల యొక్క గుర్తింపు కోసం ప్రయత్నించారో ఈ దినాల్లో కూడా మనుషుల గుర్తింపే ఫస్ట్ ప్రయారిటీ అండి. మీరు ఏ సంఘానికి వెళ్తారో ఫస్ట్ ప్రయారిటీ. మీరు ఎవరి చేత హస్త నిక్షేపం చేయబడ్డారు ఫస్ట్ ప్రయారిటీ. మీకు ఎవరి వాక్యం విని రక్షించబడ్డారు ఫస్ట్ ప్రయారిటీ. మీరు ఏ కాన్వకేషన్లో మీరు సాక్ష్యం పొందారు ఫస్ట్ ప్రయారిటీ. క్రీస్తు గురించి అసలు పూర్తిగా పోయింది. సంఘం ఫస్ట్ వచ్చింది, బోధకులు ఫస్ట్ వచ్చారు, వాళ్ళు చెప్పినటువంటి బోధలు ఫస్ట్ వచ్చినాయి, పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రాం ఫస్ట్ వచ్చింది. కానీ ప్రభు యొక్క మరణము, ఆయన బాధపడిన విధానము, ఆయన పిలుపు, ఆయన దర్శనము, ఆయన ప్రత్యక్షత ఏమో చివరికి వెళ్ళిపోయినాయి, మధ్యలో కలిసిపోతున్నాయి. ఇవన్నీ ఈ మాటలు వస్తున్నట్టు ఉన్నాయి కానీ గుర్తింపుకి ప్రాధాన్యత ఎక్కువైందనమాట. అందుకనే మనం ఈరోజు తీసుకున్నటువంటి 4వ వాక్యంలో మనం చూసే విషయాలు ఏంటంటే, కాల్డ్ అండ్ సేవ్డ్ బట్ సిన్డ్. దే ఆర్ కాల్డ్, పిలువబడ్డారు, రక్షించబడ్డారు, కానీ పాపములోనే ఉండిపోయారు. ఇంకేం ప్రయోజనం? ఆ గుర్తింపు మీకు పరలోకం ఇవ్వగలుగుతుందా అని ఒక పాస్టర్ గారు బొమ్మ వేసి అక్కడ కొటేషన్ పెట్టారు. ఎవరో మరి తెలియదు. పక్కనే పరలోక ద్వారం ఉంది. ఆ పరలోక ద్వారం ఎంట్రన్స్ బాగుంది కానీ స్టాప్ అనే సైన్ బోర్డ్స్ చిన్నగా ఉన్నాయి. ఆ బొమ్మ వేసినవాడు కూడా బాగా వేసాడు. ఈ స్టాప్ బోర్డ్ ఏముందిలే, తీసి పక్కన పడేసి దూరిపోవచ్చు మనం అనుకుంటున్నారేమో కానీ ఆ చిన్న స్టాప్ బోర్డు అది మనుషులు పెట్టిన స్టాప్ బోర్డు కాదు. అక్కడ ఎంతమంది మన జాన్ బన్యన్ గారి యొక్క బయోగ్రఫీ చూశారో తెలియదు. క్రిస్టియన్ పరలోక ద్వారం దగ్గరికి వెళ్ళినాక అక్కడ దేవదూతల సమూహము ప్రభు వచ్చి క్రిస్టియన్ చేతిలో ఉన్న సర్టిఫికేట్ చూస్తారు. జాన్ బన్యన్ గారి యొక్క జీవిత చరిత్రలో క్రిస్టియన్ లాగే ఇంకొక ఫ్రెండు, అతను అన్ని పరిస్థితులు దాటుకుని ద్వారం దగ్గరికి వెళ్తే దేవదూతలు అడుగుతారు, వేర్ ఈజ్ యువర్ సర్టిఫికేట్ అని. ఐ హ్యావ్ డన్ దీస్ థింగ్స్, ఐ హ్యావ్ డన్ దట్ థింగ్స్, ఐ హ్యామ్ రెగ్యులర్ మెంబర్ ఆఫ్ సో అండ్ సో చర్చ్. మీకు కావాలంటే కనుక్కోండి నేను ఏ చర్చి వాడినా అంటే అప్పుడు అంటారు, వితౌట్ సర్టిఫికేట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంటర్ దిస్ నేరో గేట్ అని చెప్పారంటారు. వితౌట్ ద సర్టిఫికేట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంటర్ ద సెలెస్టియల్ సిటీ బికాస్ ద లార్డ్ ఈస్ సిట్టింగ్ దేర్ ఓవర్ ద థ్రోన్. యూ కెనాట్ ఎంటర్ వితౌట్ సర్టిఫికేట్. యూ కెనాట్ ఎంటర్ ద సెలెస్టియల్ సిటీ బికాస్ ఆఫ్ యువర్ చర్చ్. యూ కెనాట్ ఎంటర్ ద సెలెస్టియల్ సిటీ బికాస్ ఆఫ్ యువర్ భక్తి. మీ భక్తి వల్ల, నా భక్తి వల్ల, మన భక్తి వల్ల అవ్వదు. కానీ ఆ భక్తిని కొనసాగించేటువంటి ప్రభు మనలో నివాసం ఉండి ఆయన కార్యం జరిగించి మనం ఈ లోకానికి చనిపోయిన వారం అయ్యుండి ప్రభు కోసమే బ్రతికే వాళ్ళమైతే ఫర్ ష్యూర్ దేర్ ఈజ్ అన్ అష్యూరెన్స్, అక్కడ నిశ్చయత ఉంది. కానీ ఈ రోజున బోధకులు ఏం చేసేసారంటే, బ్రదర్ అంత స్ట్రిక్ట్గా ఆలోచించొద్దు, అంత బాగా ఎక్కువ చదవ, మాకు 66 పుస్తకాలు పిచ్చి వస్తుంది. నా అనుభవంలో చాలామందిని చూశాను, పిచ్చి బట్టి రోడ్లు వెంపడి తిరుగుతున్నారు బ్రదర్. ఎక్కువ అంత డోంట్ బీట్ యువర్ బాడీ దట్ మచ్. నీ శరీరాన్ని అంత నల్లగొట్టద్దు. డోంట్ ఈట్ వెల్, స్లీప్ వెల్, డ్రింక్ వెల్, చాలు, యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్, ఎంతకన్నా ఏం లేదు అని రిలాక్స్డ్ బోధ, కంఫర్టబుల్ బోధ. ఒక పాస్టర్ గారు 4 కోట్ల రూపాయల మందిరం, 4 కోట్లు, 4 లక్షలు కాదు, 4 కోట్లే, 4 కోట్ల రూపాయల మందిరం కాలిపోతే ఆయన ఎట్లా వస్తాడంటే చిరంజీవి కారులో దిగినట్టు దిగుతాడు, కాలిపోయిన మందిరం చూపించడానికి ఎగ్జిబిషన్ లాగా. అందరికీ రాడు ఆయన. పేరు పొందిన పాస్టర్స్ అయితేనే ఆయన ఇంటికాడ నుంచి వెహికల్లో వస్తాడు, ప్రఖ్యాతగాంచిన బోధకులైతేనే ఆయన వస్తాడు, వచ్చి కాలిపోయిన మందిరం ఎగ్జిబిషన్ లాగా చూపిస్తాడు. ఇక్కడే మనకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ మందిరం, ఎంతో దూరం కాదు. సాదాసీదా బోధకులు అయితే కొడుకు వస్తాడు, అసలు పాపం అల్పులైతే మాత్రం సంఘస్థులు వస్తారు. ఏది లేనోడైతే పాపం ఆడే వచ్చి కాలిపోయిన మందిరం తిరుక్కుని వెళ్ళిపోతాడు. 4 ఏది మంచిది? ఏది మంచిది కాదు. నన్ ఆఫ్ దీస్ ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి బేరీజ్ పెడితే 4 ఏ ఆప్షన్ కరెక్ట్ కాదు. ఎట్లా కట్టాడంటే మందిరాన్ని అమెరికా నుంచి డిజైన్ చేయించి సినిమా హాల్లాగా కట్టాడు. దేవుడు ఎందుకు ఉంచుతాడు? అందుకనే యూదా అంటాడు 4వ వాక్యంలో, కాల్డ్, సేవ్డ్ బట్ సిన్డ్. పాయింట్ నెంబర్ 1. రెండవది, సిటీస్ సిన్డ్. సిటీ సిండ్ అంటే చాలామంది అంటారు సిటీకి జీవం ఎక్కడుందన్న, సిటీ అంటే ఏముంది, వస్తువులతోనే ఉంది కదా, పదార్థాలతో సిటీ ఉంది కదా అన్నాడు. సిటీ అని దేన్ని అంటారు?
ప్రజలు లేకుండా ఏ బ్యూటిఫుల్ సిటీ అంటాం మనం. ప్రజలు లేకుండా సిటీ అంతా బాగా అమర్చి వదిలేస్తాడా? ఎవరు వదలచరు. సిటీ అంటేనే ప్రజలతో కూడింది, లోకంతో కూడింది, అక్కడ మనుషులందరూ చేసే పనులతో కూడితేనే సిటీ. సిటీస్ సిన్డ్ బైబిల్లో ఉన్నాయి, సదోమ్ అండ్ గొమొర. చూచి నేర్చుకోండి. ఇందాక మనం పాడాం, నోవాహు దినాలను జ్ఞాపకం చేసుకోండి. నోవాహు మనకులాగే ఒక సామాన్య మానవుడే, ఆర్డినరీ మ్యాన్. నోవాహుకి మనకి ఏ తేడా లేదు. ఆయన విశ్వసించాడు, మనం విశ్వసించాం. నోవాహుకు బోధించిన దేవుడే మనకు బోధిస్తున్నాడు. కానీ ద డిఫరెన్స్ ఎక్కడుంది అని అంటే, మనము ఈజీలీ డిసీవ్డ్ లైక్ ఈవ్స్, కాల్డ్ సేవ్డ్ బట్ ఈజీలీ డిసీవ్డ్ లైక్ ఈవ్స్. సో వీఆర్ కంటిన్యూస్లీ సిన్నింగ్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. ఏ భయము లేకుండా దేవుని యొక్క కనుదృష్టి ఎదురు చెడుతనం కావాలని జరిగిస్తున్నారు, కావాలని ఎక్సెప్షనల్గా జరిగిస్తున్నారు అనమాట. అందుకనే సేటన్ రూపాలు చూస్తే మీరు రాత్రులుగా నిద్రపోరు. సేటాన్ యొక్క రూపం కనుక ఒకరోజు దేవుడు చూపిస్తే మీ కళ్ళకి, ఏ హస్బెండ్ కెనాట్ స్లీప్లెస్ నైట్స్ హీ హ్యాస్ టు స్పెండ్ ఇఫ్ హీ సీడ్స్ ద ఎగ్. సేటన్ యొక్క రూపం చూడాలని మీరు రోజు ప్రార్థన చేసుకోండి. ఫర్ ష్యూర్ గాడ్ విల్ షో యూ. ఇట్ విల్ కమ్ ఇన్ అన్ ఎక్సలెంట్ ఫార్మ్స్ అనమాట. ఎంత ఎక్సలెంట్ ఫార్మ్స్ అంటే, మనకి హెడ్ ఎవరో హెబ్రోన్కి, హెబ్రోన్ హెడ్డే మనతో ఎంతో కాలం నుంచి తిరుగుతున్నాడు అనిపిస్తుంది సేటన్ యొక్క రూపంలో ఒక రూపం. నీకు బెస్ట్ బైబిల్ స్కాలర్ ఎవరైతే ఉంటారో, బెస్ట్ బైబిల్ స్కాలరే హీ ఈస్ ద మోస్ట్ డిసెప్టివ్ స్పిరిట్ ఇన్ ద చర్చ్ అవ్వచ్చు. మీరు ఏ బోధకుడిని అయితే చూసి ఎంత ఇన్స్పైర్ అయ్యారో అతనే మిమ్మల్ని నరకానికి చక్కగా తీసుకెళ్ళేవాడు కావచ్చు. భర్తే తీసుకెళ్ళొచ్చు నరకానికి, సేటన్ యొక్క రూపాల్లో కొడుకు తీసుకెళ్ళొచ్చు. జార్జ్ విట్ఫీల్డ్ సమకాలికుడు జాన్ వెస్లీ గారికి, చార్ల్స్ వెస్లీకి, వీళ్ళందరూ కూడా క్యాల్వినిస్ట్, మెథడిస్ట్ అని చెప్పని అంటారు కదా. మెథడిస్ట్ ఉద్యమానికి జార్జ్ విట్ఫీల్డ్ మెయిన్ ఫౌండేషన్ 17th సెంచరీలో. ఆయన వచ్చాకే ఈరోజు మనం ఆర్ యూ బోర్న్ అగైన్ అనే మాట ఈరోజు మనకి వినపడిందంటే 20th సెంచరీలో, 1920లో అది జార్జ్ విట్ఫీల్డ్ నుంచి వచ్చిందే. జార్జ్ విట్ఫీల్డ్ బోర్న్ అగైన్ క్రిస్టియన్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి సంఘములో నిర్జీవులైపోయారు, తిరిగి జన్మించకుండా ఎవరు కూడా రక్షించబడరు అనే అంశాన్ని అతను ఎక్కువ ప్రస్తావించాడనమాట. మరి అలాంటి జార్జ్ విట్ఫీల్డ్ అతను చేస్తున్న పరిచర్య విస్తారంగా ప్రబలిపోతుంది. గ్రేటెస్ట్ రివైవల్ వస్తుంది 17th సెంచరీలో. వచ్చినప్పుడు ఆయన కొడుకు పుడితే, ఏ సన్ ఆఫ్ 4 months ఓల్డ్, 4 నెలల వయసు కలిగిన కుమారుడు పుడితే అనుకుంటాడు, దెర్ ఈజ్ అనదర్ విట్ఫీల్డ్ అని చెప్పని అనౌన్స్ చేస్తాడు చర్చిలో. దెర్ ఈజ్ అనదర్ విట్ఫీల్డ్, డోంట్ వరీ మై డియర్ చర్చ్, వీ హ్యావ్ అనదర్ విట్ఫీల్డ్ అన్నాడు. ఎంత ఉప్పొంగాడో. 4 years సన్ డైడ్ బికాస్ ఆఫ్ ఏ వెరీ స్పెషల్ అండ్ పెక్యూలియర్ డిసీజ్. A 4 month son was caught up by God by a peculiar disease in the history of this world. అప్పుడు జార్జ్ విట్ఫీల్డ్ bowed his head and understood there is no other Whitfield, there is no Whitfield in this history అని చెప్పి అన్నాడు. విట్ఫీల్డ్ పేరే తీసేయమన్నాడు. సో ఎట్లా ఉంటుందంటే భక్తి, మీకు మతి పోతుంది, మీరు నిజంగా పిచ్చోళ్ళు అవుతారు. వస్త్రాలు ఎక్కడున్నాయో మర్చిపోతారు, తిండి మర్చిపోతారు, భార్య పేరు కూడా మర్చిపోవచ్చు, పిల్లలు అసలు తెలియకపోవచ్చు, ఊరు మర్చిపోవచ్చు, వృత్తి మర్చిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. మన మరణం కూడా ఎక్కడ జరుగుతుందో కూడా మనకు తెలియకపోవచ్చు. మరి అలాంటి భక్తి లేకుండా సింపుల్గా, కామ్గా, పీస్ఫుల్గా, హ్యాపీ ఎండింగ్తో వెళ్ళాలి అని అంటే వాక్యం మాత్రం అది చెప్పదు. మీరు బైబిల్లో 2600 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏ క్యారెక్టర్ అయినా దేవుని యందు విశ్వాసం ఉంచి పీస్ఫుల్ డెత్ ఎక్కడైనా జరిగిందేమో మీరు గమనించండి. వాళ్ళు ప్రయాసపడకుండా, పోరాటం చేయకుండా, లోకాన్ని మీద యుద్ధం చేయకుండా వాళ్ళు సింపుల్గా వాళ్ళ యొక్క క్రిస్టియన్ ఫెయిత్ను ముగించారు అని అంటే, ఇంకా ఇంతసేపు దీని గురించి ఈ పత్రికలు అసలు తీసేసి ఉండేవాళ్ళు, ఉండేవి కాదు, ఈ పత్రిక కూడా ఉండేది కాదు. తర్వాత దేవదూతలు, ఏంజల్స్ సిండ్, దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. తర్వాత 4వదిగా రిమైండర్స్ ఆఫ్ గాడ్స్ రైచియస్ కాండమ్నేషన్. కాబట్టి దేవుడు మరి దుర్నీతిని ఆయన అసహించుకునేటువంటి వాడు. మరి కంటిన్యూగా దేవుడు ఆయన ప్రతి విషయంలో జ్ఞాపకం చేస్తానే వస్తున్నాడు. కానీ ప్రజలే దేవుని యొక్క మాటలను
మరి పెడచెవుని పెట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను ముందు పెట్టి వెళ్ళేటువంటి వారిగా ఉన్నారు. అందుకనే ఈ రోజున సంఘం ఎలా ఉంది అని అంటే ఆ 4వ వాక్యంలో యూదా పత్రిక రాసే టయానికి చర్చ్ ఈజ్ నాట్ ఏ ఫెయిత్ఫుల్ బాడీ, చర్చ్ ఈజ్ ఓన్లీ ఏ బిల్డింగ్ అనుకున్నారు. అప్పట్లో కూడా సంఘంగా కూడుకుంటున్నాం, సంఘం నడిపించుకుంటున్నాం, రహస్యంగా పెట్టుకుంటున్నాం, ఇదంతా క్రీస్తు గురించే అంటున్నారే కానీ అక్కడ ఉన్నదంతా కూడా లోకానికి సంబంధించిన విషయాలు. ఈ రోజుల్లో కూడా అంతే. చర్చ్ షుడ్ బి ఏ ఫెయిత్ఫుల్ బాడీ, చర్చ్ ఈజ్ నాట్ ఏ బిల్డింగ్. ఇలాంటి సంఘాలు ఉండాలి. చర్చ్ ఈజ్ ఏ స్పిరిచువల్ బాడీ, ఆత్మీయ సంఘాలుగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకునే సంఘాలుగా ఉండాలి. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ స్పిరిచువల్ బాడీస్, చర్చ్ హ్యాస్ బికమ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫిజికల్ థింగ్స్. ఫిజికల్ థింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది చర్చ్ ఈ రోజున. మొన్న ఒక వర్షిప్పర్, హైదరాబాద్ వర్షిప్పరు, ఆ అమ్మాయి పేరు ఏదో అమ్మాయి పేరు షారోను పాట పాడితే షారోన్ అంతా కూడా మనిషి మైనపొత్తులా కరిగిపోద్ది అనమాట పాట పాడేటప్పుడు. కళ్ళు అసలు తెరవదు అమ్మాయి. ఆ అమ్మాయి భర్త చనిపోయాడని యూట్యూబ్లో ఒక నోటిఫికేషన్ వస్తే నేను మలేషియాలో ఉన్నప్పుడు చూశాను. కుర్రోడే శామ్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అమ్మాయి ఏమో పాటలు పాడుకుంటుంది కచేరీ కదలే కాన్సర్ట్లో. వర్షిప్పే, క్రిస్టియన్ వర్షిప్ కాన్సర్ట్లోనే ఏదో వర్షిప్ స్కూల్ అని పెట్టారు. పాటలకు కూడా ఒక స్కూల్ పెట్టింది అమ్మాయి. పాట పాడుతుంటే భర్తకు హార్ట్ అటాక్ వస్తే ఎవడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే కాన్సర్ట్ ఆగిపోద్ది. ఈ కాన్సర్ట్ అంతా మంచి లైటింగు, వాయిద్యాలు, ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళకి కూడా ఫ్లూట్ వాడు చెన్నై నుంచి వస్తాడు, వాడికి ఏసీ ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ ఉండాలి. ఇక్కడ వస్తే 5 స్టార్ హోటల్లో సూట్ ఉండాలి వాడికి. ఇది వేలేసేవాడికి, అంటే వేలంటే అది ఫ్లూట్ వేసేవాడికి. అట్లాగే ఇంకోటి ఏదో పెట్టి తీసుకొచ్చేవాడు ఇంకో చోట నుంచి వస్తాడు, బెంగళూరు నుంచి. ఇలా రకరకాలు లక్షల్లో పెట్టుబడి పెట్టి కాన్సర్ట్ చేస్తూ ఉంటే భర్తకు హార్ట్ అటాక్ వస్తే ఈమెకి అటు చచ్చిపోయినాక చెప్పారు, క్లోజ్ అయిపోయింది, ఇంటికి వెళ్దాం, ఏమనుకోవద్దు అది ఇదని. చూడండి అంత సింపుల్గా చెప్పారు. కాన్సర్ట్ ఆగితే ఏమైద్దండి? కాన్సర్ట్ ఆగితే ఏమైద్ది? నేనైతే అదే అనుకుంటా, కాన్సర్ట్ ఆగితే ఏమైద్ది? మరి ఈరోజు భర్త చచ్చిపోయిన వార్త కూడా అంత స్లోగా చెబుతున్నారంటే అసలు వీళ్ళు ఏ భక్తి చేస్తున్నారు? అమ్మాయి చూస్తేనేమో పాటలు విపరీతంగా పడింది, వాళ్ళ అమ్మ చూస్తేనేమో ప్రవక్తరి. ఇప్పుడు నుంచి కాదు, గత 30-40 ఏళ్ళ నుంచి ఎంతోమందిని పిచ్చి బోధలు చేసేసింది వాళ్ళమ్మ. బైబిల్ పట్టుకోదు, ఊరకే మైకుల్లో ఉండి వాక్యాలు చెప్పుకుంటూ ఉంటుంది. నేను తర్వాత స్టడీ చేసి అసలు ఈ అమ్మాయి ఎవరు, అసలు వీళ్ళ పేరెంట్స్ ఎవరంటే ఆమె ఫాదర్ లేడు, మదర్ ఒక్కటే, మదర్ పెంపకం. చర్చికి వస్తా పెళ్లి చేశారు. ఈ అమ్మాయి చూస్తేనేమో పాటలు రకరకాల ఇవన్నీ. చివరికి చూస్తే చూడండి ఎక్కడికి వెళ్తున్నాం మనందరం. చర్చ్ షుడ్ బి ఏ స్పిరిచువల్ బాడీ, అంతేగాని ఫిజికల్ థింగ్స్తో ఆకర్షణతో యూట్యూబ్లో ఏదో ఎక్కువ వ్యూస్ వచ్చినాయి కదా అని నువ్వు గొప్ప బోధకుడివో, గొప్ప విశ్వాసియో, సింగర్వో, వర్షిప్పర్వో అనుకుంటే నీకన్నా లూసిఫర్ గొప్పవాడు. నీకన్నా లూసిఫర్ చాలా గొప్ప. అసలు నీకన్నా కాదు, నోబడీ కెన్ కంపేర్ విత్ లూసిఫర్. వెరీ బ్యూటిఫుల్ ఏంజల్ అనమాట. ఉన్న నాలెడ్జ్ చూస్తే ఎవరు పనికిరారు లూసిఫర్ కూడా మన దగ్గరికి రాడు. లూసిఫర్ సమూహాలు ఎక్కడో పిచ్చి వస్తాయి మన దగ్గరికి, ఈ పిచ్చి స్పిరిట్లు. ఆ పిచ్చి స్పిరిట్లు కూడా ఏంది, తిండిపోతు స్పిరిట్, నిద్రపోతు స్పిరిట్, పని చేయకుండా బద్ధకం ఉండే స్పిరిట్, ఎప్పుడు చూసినా మంచం మీద పొరులాడే స్పిరిట్. దుప్పటి మాడుతాడాడు, దుప్పటి కావాలి కానీ వాడు ఎప్పుడు దుప్పటి మాడితేసిన మొహం కాదు. ఇడిసిన బట్టలు అక్కడే, ఎప్పుడు పాపం ఉతికిన మొహం కాదు. తింటాడు కానీ పళ్ళాల్లో ఎప్పుడు పళ్ళని తోముకునే మొహం కాదు. రుచులు బాగా తెలుసు కానీ వండుకోవటం రాదు. ఈ స్పిరిట్లు పిచ్చి స్పిరిట్లు. లూసిఫర్ ఎట్టాంటాడంటే వెళ్తే రోము పోపు దగ్గరికి వెళ్తాడు, పోపు దగ్గర కూర్చుని మాట్లాడతాడు. ఏం చేద్దాం, ఈసారి నీ టర్మ్ వచ్చింది కదా, నీ వయసు ఇంకా 70 ఏళ్ళు కదా, నువ్వు కరెక్ట్గా 82 ఏళ్ళకి వెళ్ళిపోతావు, టైం ఇంకా 12 సంవత్సరాలు ఉంది, ఇన్ని గంటలు ఇన్ని సెకండ్లు ఉంది, ఏం చేద్దాం, ఇన్ని కోట్ల డబ్బు ఉంది, ఇంత అధికారం ఉంది, తీసుకెళ్ళి పలానా గ్రహం మీద పెట్టి డబ్బు అంతా అంటాడు. అక్కడేంటి, అదృశ్యమైన జీవుల గురించి పరిశోధన ఒక అంశం ఇస్తాడు పోపుకి. ఈడు చచ్చిపోయేదాకా ఈడు అదృశ్యమైన జీవుల పరిశోధన, కోట్ల డబ్బు ఆడికి ఎత్తుకెళ్తాడు, ఎత్తుకెళ్ళి ₹1 మిగలదు. అట్లాగే మన అధికారుల దగ్గర, చట్టాలు చేసేవాళ్ళ దగ్గర లూసిఫర్. అందుకే మనోళ్ళేమో పిచ్చి స్పిరిట్లతో ఆడుకునేవాళ్ళు లూసిఫర్తో పోటీ పడాలని చూస్తారు. ఇది కూడా అబద్ధమే, అబద్ధ బోధ. మనం ఎవరితో పోటీ పడుతుందో మనం చెప్పుకుంటే పోయిద్ది యథార్థంగా, నా ప్రాబ్లం ఇది, నేను అక్కడ జబ్బు ఇట్లా ఉందని. కాబట్టి చర్చ్ షుడ్ బి సేవ్డ్ బాడీ. ఇందాక మనం చూసాం, చర్చ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ బాడీ, చర్చ్ ఈజ్ ఎ స్పిరిచువల్ బాడీ, చర్చ్ ఈజ్ ఎ సేవ్డ్ బాడీ. రక్షించబడ్డారు యేసుక్రీస్తు యొక్క రక్తం చేత. అందుకనే కదా సంఘానికి నిర్వచనం ఏంటంటే అపోస్తుల కార్యాలు 20-28 మీరు చూస్తే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. దట్ ఈస్ ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఎ చర్చ్.
వీఆర్ సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. తర్వాత మత్తయి సువార్త 20:28 కనుక మీరు చూస్తే అక్కడ రాయబడి ఉంది ఏమనంటే, విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిన క్రీస్తు. విమోచన క్రయధనముగా నా కొరకు ప్రాణమిచ్చిన క్రీస్తు ఈరోజు నన్ను సంఘముగా చేశాడనే సాక్ష్యము. 1 పేతురు 1:19 చూస్తే, ఆయన అమూల్యమైన రక్తము, నిర్దోషము, నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడినవారు. యు ఆర్ ఫ్రీ అంటే నాట్ ఏ స్లేవ్ టు ద సిన్ అన్నమాట. ఇంతవరకు పాపానికి దాసులుగా ఉన్నాం, ఇప్పుడు మనం విమోచించబడినటువంటి వారం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం శరీరములో అవయవాలన్నీ ఒకదానికొకటి వేరైనా కానీ వాటి అన్నిటి పని ఒకటే, ప్రాణాన్ని కాపాడుతున్నాయి. అలాగే రక్షించబడిన వాళ్ళందరూ కూడా మిక్కటమైన ప్రేమ కలిగి శరీరములో అంగాలు ఎలా అయితే అమర్చబడి ఒకే పని చేస్తున్నాయో మనందరం కూడా ఒకే భావము తాత్పర్యం కలిగి ఉండాలి. అలా లేకుండా మనము భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగితే గనక అది ఒక భిన్నమైనటువంటి బోధకు దారితీస్తుంది. తర్వాత రెండో అంశంగా పేజ్ నెంబర్ 5 కనుక మరి చూస్తే, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎక్కడో ఉండరు, వాళ్ళందరూ మన మధ్యలోనే ఉన్నారు అని యూదా చెప్తూ ఉంటాడు. ఆ చెప్పేదానికి గుర్తు ఏంటి అని అంటే, మీరు ఇక్కడ గుర్తులు కనుక చూస్తే నేను కొన్ని విషయాలు లిస్ట్ అవుట్ చేశాను. ఈ ఇంటర్నేషనల్ స్పీకరు, ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్ అండి, రాంగ్ నోషన్. ఇట్లాంటి వాడు ఎవరైనా కనపడితే కొట్టండి. ఫస్ట్ కొట్టం కుదరపోతే పక్కన మనిషిని పెట్టి కొట్టించండి. ఇంటర్నేషనల్ స్పీకర్ అన్నాడంటే మాత్రం కొట్టండి. ఎందుకంటే బైబిల్ చెప్పేది ఏంటంటే బాండ్ సర్వెంట్ అంటే ఏంటంటే, బాండ్ సర్వీస్ అంటే అర్థం ఏంటంటే, పాపం మా యజమానుడికి నన్ను పనిలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, అసలు నేను పిచ్చోడిని, అయినా కానీ నాకు పని ఇచ్చాడు అని 27 న్యూ టెస్టమెంట్ బుక్స్లో ఉన్నటువంటి ఈ మధ్యకాలం చరిత్రలో బ్రతికిన వాళ్ళు రాసినవి ఏంటంటే, దాసులమి దాసులమి దాసులమి. దాసులు అంటే ఏంటంటే జీవితాంతం పాపం అతనికి జీతం ఉండదు, అతనికి గుర్తింపు ఉండదు, అతను ఎప్పుడు చూసినా పని చేస్తాడు. ఈ ఇంటర్నేషనల్ పేరు పెట్టాడంటే ఏంటి, వీడు క్రీస్తు విరోధి కదా. మరి క్రీస్తు విరోధిని ఏం చేశారు? క్రీస్తుని రాళ్ళతో తరిమారు, శిష్యులను రాళ్ళతో కొట్టి చంపారు. మరి ఇప్పుడు ఇట్లాంటి విరోధులు సంఘంలో జొరబడి మన విశ్వాసాన్ని చెరుపుతున్నప్పుడు మనం తరవకుండా వాళ్ళని కూర్చోబెట్టి, కాదులేండి అతను పాపం మన హోమ్ మినిస్టర్ దగ్గర సెక్రటరీలేండి పోనీయండి అంటే కుదరదు. ఎవరైనా హోమ్ మినిస్టర్ దగ్గర సెక్రటరీ అని ఇంకొకళ్ళైనా ఈ ఇంటర్నేషనల్ స్పీకర్స్ మినిస్ట్రీ అనేది కనుకుంటే అది రాంగ్ నోషన్. అది అట్లాంటివి పనికిరావు, అది అపవాది సంబంధమైంది. దాంట్లో మనం అపవాది యొక్క లక్షణాలు కనుక మనం చూస్తే, అటు ఇటు తిరుగులాడే స్వభావం, నిలకడలేని తనం ఒకటి, నిలకడగా ఉండరు వీళ్ళు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తర్వాత మోసపరచటం, మోసపరచబడటం. తర్వాత అందరినీ పోగేయటం ఒకే విషయానికి, సర్వలోకాన్ని పోగేసేటువంటి వాళ్ళు, పడద్రోసేవాళ్ళు, ఎవరిని మింగుదామని వెతికేటువంటి వాళ్ళు, నానా విధములైనటువంటి వేదనలు శోధనలు చిక్కుకునేవాళ్ళు. ఇక్కడ నానా విధములైనటువంటి వేదనలు అనే మాట కనుక జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసులుగా మనం కూడా ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటంటే, మనం మనిషిగా పుట్టిన దగ్గర నుండి మన ఆత్మ ఎప్పుడు వెలువెల్లాడుతుందండి. ఎంతమంది మరి దీన్ని గమనించారో నాకు తెలియదు. మన ఆత్మ ఎప్పుడు కూడా వెలువెల్లాడుతూ ఉంటుంది. ఏంటి, దేనికోసం అంటే ఎప్పుడు ప్రయాసపడుతుంది, ఆత్మ నిర్విరామంగా పనిచేస్తుంది అనమాట, క్లాక్ లాగా పనిచేస్తుంది. అందుకని ప్రభువారు అంటాడు, నా యొద్దకు రండి నేను మీకు. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? బతికున్నప్పుడా? చనిపోయినప్పుడు వెళ్తాం. బతికున్నప్పుడు వెళ్ళలేం, కానీ బ్రతికున్నప్పుడే రక్షించబడితే విశ్రాంతి వస్తుంది. ఈ లాజిక్ చాలామంది మిస్ అయ్యారు. విశ్రాంతి అనేది ఒక లిటరేచర్ వర్డ్గా చూసారే కానీ, రక్షించబడినప్పుడు ఏంటంటే ప్రపంచం యొక్క క్లాక్ ఆగిపోద్ది మనలో. ప్రపంచం క్లాక్ ఆగిపోవటం అంటే ఎప్పుడు మీరు మీ కళ్ళతో చూసేవి ఆగిపోతాయి, చెవులతో వినే ఆగిపోతాయి, కలిసి పనిచేయటం ఆగిపోద్ది, స్నేహితులతో ధనాపేక్ష ఆగిపోద్ది, అన్నీ ఆగిపోతాయి. ఒకప్పుడు మనిషి కాదు. అలా ఆగిపోయినప్పుడు ఆత్మకు విశ్రాంతి. ఈ ఆత్మకి నిజమైన విశ్రాంతి ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించినప్పుడు. కానీ ఈ బతికినంత కాలం ఈ పాయింట్ కనుక తెలియకుండా రక్షణ అనేది రాదండి. ఆత్మకి నెమ్మది, విశ్రాంతి, సమాధానం దేవునితో లేకుండా మీరు ఎప్పుడు బిజీ కందిరీగలు లాంటి వాళ్ళే మన జీవితాలన్నీ. కందిరీగ విరామం ఉంటుందండి. అసలు దాని సౌండ్ వింటేనే మనిషికి ఒళ్ళు గగ్గురులు ఎత్తుతుంది, చూస్తే కరిసిద్ది, అది పట్టుకుంటే సౌండ్ చూస్తే అట్లా ఉంటుంది. ప్రపంచం అంతా అది రోజుకొచ్చేది, రోజుకు కాదండి, ఒక తేనెతుట్టు తయారు చేయడానికి కందిరీగ భూమిని ఒక 3 సార్లు 30 సార్లు తిరిగిన దూరం ఎంత ఉంటుందో అంత దూరం తిరిగితే కనుక దానికి ఒక
ఒక తేనె తుట్టు తయారు చేయలేదంట. మనం చక్కగా తాగుతున్నాం గ్లాసులు తేనె, అది వేరే విషయం. మనకు దాని శ్రమ తెలియదు, దాని బాధ తెలియదు, దాని తయారీ తెలియదు, తాగటం మనమే. కానీ ఎంత దూరం తిరుగుతుందో చూడండి. మరి అట్లాగే ఆత్మ కూడా ఏంటంటే ప్రతిరోజు ప్రయాసపడి ఎప్పటి నుంచి అది వేదనకు గురవుతుందో, ఎప్పటి నుంచి అది నలిగిపోయిన స్థితిలో ఉందో, రక్షించబడ్డాం అనుకుని మందిరాలకు వచ్చి కాముగా కూర్చుని వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళకి విశ్రాంతి లేదు. అందుకనే నానా విధములైన వేదనలు అంటే ఏంటంటే దేవుడిని పట్టుకోకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా, అనుభవించాం అనుకుంటూ వాళ్ళని వాళ్ళు మోసపుచ్చుకుని బ్రతుకుతూ వాళ్ళ ఆత్మలకు విశ్రాంతి లేకుండా వాళ్ళు విలవెల్లాడుతా ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, పక్కనోడి మీద పడితే ఎవడికి దెబ్బలు తగులుతాయి? కొట్టుకునేవాడు కన్నా మధ్యలో ఆపేవాడికి ఎక్కువ తగులుతాయి. అట్లాగే విశ్రాంతి లేని ఆత్మతో మనం కలిసి ఉంటున్నామంటే దెబ్బలు మనకే తగులుతాయి. కాబట్టి నానా విధములైనటువంటి ఇవన్నీ ఈ అపవాదిని మనం ఎట్లా చూడాలంటే, ఆ అపవాది యొక్క లక్షణాలు ఎట్లా ఉన్నాయో అవి మనలో ఏమైనా ఉన్నాయా అనేది బేరీస్ చేసుకుని మనం ఏ స్పిరిట్ ఎక్కువగా ఆధారం చేసుకుని వెళ్తున్నాం అనేటువంటి దాన్ని మనం గమనించడం కోసం నేను ఈ గుర్తులు రాశాను. సాతాను చేత మోసగించబడేటువంటి వారిలో ఇలాంటి లక్షణాలు మనలో ఏమైనా ఉంటే మనం కరెక్షన్ చేసుకోవాలి. ఒకటే గుర్తండి, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ అంతర్జాతీయ స్పీకర్లు, ఈ బిరుదులు, గుర్తింపులు, పేర్లు ఇవి ఏమి మనకొద్దు. మనం ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొదటిది చివరిది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. చివరిగా ఏముంటుంది అని అంటే, దేవుని నిమిత్తం హింసించబడిన వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. మధ్యలో ఏముంటుందంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అంతేనండి, ఫైనల్ కంక్లూషన్ అదే. ఈ 3 విషయాలు లేకుండా దేవుని చూడలేం, పరలోక రాజ్యం వెళ్ళలేం. ఆత్మ విషయంలో దీనత లేకుండా, ఆత్మ విషయంలో నెమ్మది లేకుండా, ప్రాణానికి నెమ్మది లేకుండా ఎంతకాలం అండి? ఉద్యోగాలు చేయటం వల్ల నెమ్మది వచ్చింది అనుకుంటున్నారా? రాదు. మనం ఉండేటువంటి ఇళ్ళుని బట్టి వస్తుందా? రాదు. మనం తిరిగే మనుషుల మధ్యలో మనుషుల వల్ల వస్తుందా? రాదు. ఇంకెక్కువ అయింది భారం, తగ్గదు. కాబట్టి ఆ దీనత రాకుండా, శుద్ధి రాకుండా, హింస లేకుండా దేవుని రాజ్యం ఉంటుంది అని అంటే నాకు తెలియదండి. మరి వాళ్ళు ఏ రాజ్యానికి వెళ్తారనేది. అట్లని చెప్పి నేను వెళ్ళి రాళ్ళ దెబ్బలు కొట్టండి, నన్ను హింసపడితే రాజ్యానికి పోతానంటే అది కూడా నాకు తెలియదు. అట్లా వెళ్ళి కొట్టించుకున్నా, మరి అన్న కొట్టించుకుంటున్నాను నేను రోజు, మరి ఎప్పుడు వెళ్తానంటే నేను చెప్పలేను. హింస అనేది ఎలా వస్తుందో తెలియదు, కానీ ఆ హింస పడితేనే దేవునికి మహిమ వస్తుంది. ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళతారని యేసుప్రభు వారే మనకు సువార్తల్లో చెప్పాడు. రెండవదిగా మనం చూస్తే 4వ వాక్యంలో, మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోతును అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది అనమాట. అలా ఉంటుంది 4వ వాక్యంలో ఉన్నటువంటి భావం. అయితే ఇక్కడ నేను కోట్ చేసినటువంటి సంగతి ఏంటంటే, సైతాన్ అనేక దశాబ్దాలుగా నాశనకరమగు భిన్న అభిప్రాయాలను రహస్యముగా బోధించు వ్యక్తులను సైతాను అంత తేలిగ్గా వదులుకోడు. ఈ బోధలు చేసేవాళ్ళని సైతాన్ వదులుకోడు. ఎక్కువగా ప్రబలమవుతారు. క్రీస్తుని గురించి బోధిస్తున్నామని చెప్పుకొని మత సంబంధమైనటువంటి కార్యకలాపాలను రెచ్చగొట్టేవాళ్ళు ఎక్కువ. మరి అలాంటి మతపరమైనటువంటి విషయాలు, కళ్ళబుల్లి మాటలు చెప్పేవాళ్ళు, చమత్కారమైనటువంటి కల్పనా కథలు చెప్పేవాళ్ళు, ఇవన్నీ దేనికి అనంటే వినాశనకరమైనటువంటి అబద్ధ బోధకులు. ఇవన్నీ సంఘాన్ని పూర్తిగా చెరిపేసేటువంటి వాళ్ళు. అంటే క్రీస్తు ఏదైతే విలువ పెట్టి కొన్నాడో ఆ సంఘాన్ని చెరిపేటువంటి విషయాలు. కాబట్టి ఇలాంటి దుర్మార్గతని, ఇలాంటి మూర్ఖత కలిగినటువంటి బోధకులు మనకు తటస్థపడినప్పుడు మనం వాళ్ళని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఈ రోజున నేను మొన్న కూడా కోట్ చేశాను ఆ మాట. ఏమనంటే, మన ఇళ్లల్లో ఎంతోమంది అబద్ధ బోధకులు బోధ మన వాళ్ళే వింటున్నారు. మీ ఇంట్లోనే ఉన్నారు, మా ఇంట్లో ఎవరు లేరులేండి. నేను దాని తప్పితే మేము ఎవరు బోధలేదు, మేము ఏ వాక్యాలు పెట్ట. యూట్యూబ్లో నోటిఫికేషన్ వస్తే వింటున్నాం. మొన్న ఒక నోటిఫికేషన్ మల్లెల మంటలు అన్నాడు. సరే చూద్దాం, మల్లెల మంటలు కదా అనుకున్నాం. మల్లె తంటలు అన్నాడు. సరే ఏం తంట వచ్చిందా వీడికని చూసాం. ఈ తంటలు వచ్చినప్పుడే చూస్తున్నాం, కానీ ఆ తంటలోడు తెలియదు, ఆ మంటలోడు మాకు తెలియదు. బైబిల్ కొలమా. సో ఈ వార్తలు వస్తేనే మనం చూస్తున్నాం, లేదా మనం చూడటంలా. కాబట్టి మరి ఎందుకో ఆ బోధకుల వాక్యాలు మనం యూట్యూబ్లో వింటున్నామండి. మన హెబ్రోన్ వినొచ్చుగా, మనం అపోస్తలుల బోధ మీద స్టాండ్ అయిన సంఘం కదా. సరే ఉన్నోళ్ళలో బెటర్ వాళ్ళు ఫిల్టర్ చేసుకోండి. హెబ్రోన్లో కూడా మీకు నచ్చిన వాళ్ళు లేకపోతే వినండి, వినాలనిపిస్తే. లేదంటే ఏదన్నా మంచి స్పీకర్స్ ఉన్నారు, ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు, మీ ఎక్కడ కూడా ఆయన తప్పట్లేరు, మంచిగా వాక్యం చెప్తాడు. ప్రతి దానికి ఇది కూడా బైబిల్ స్టడీ లాగే ఉంటుంది కదా.
టెక్స్టువల్ ప్రీచింగే కదా ఆయన. చక్కగానండి, మంచి స్పీకర్స్ ఎంతోమంది ఉన్నారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంగ్లీష్ అయితే ఎక్స్పాజిటరీ ప్రీచర్స్ మీకు చాలామంది, నాకు సంవత్సరానికి 2-3 ఇస్తాడు దేవుడు. నేను ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి టీచర్స్ని మార్చుకుంటూ ఉంటా. ఇప్పుడు నా 10 ఇయర్స్ జర్నీలో ఎవ్రీ 3 to 4 ఇయర్స్కి నేను ఇయర్లీ 4 స్పీకర్స్ని తీసుకుంటా. ఇప్పుడు అట్లా నేను 10 సంవత్సరాల్లో దాదాపుగా నాకు 40+ స్పీకర్స్ ఉన్నారు. సో నా మెటీరియల్ అంతా కూడా నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ సైట్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేశాను. లేకపోతే ఎట్లా తెలిసిద్దండి? ఇప్పుడు తెలుగు స్పీకర్సే నాకుంటే నేను ఇంత సీరియస్గా తీసుకునేవాడిని కాదు వాక్యాన్ని. వాళ్ళందరూ అనుకరించి దేవుని వాక్యాన్ని ఆ ప్రకారంగా బోధించి ఆ ప్రకారంగా సాక్ష్యం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి మరి సైతానునికి మనము అంబాసిడర్స్గా ఉన్నామా, దేవునికి అంబాసిడర్స్గా ఉన్నామనే దానికి మరి 1 తిమోతి 4:1 మనం చూస్తే, కడవరి దినాలలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు అని ఉంది. చూడండి, కడవరి దినాలు, ఇవన్నీ కడవరి దినాలే. అప్పటి నుంచి అంటున్నారు వాళ్ళు, 2000 సంవత్సరాలు అయిపోయింది కదా అని అంటే, ఎప్పటికప్పుడే ఇవి కడవరి దినాలే. ఏ రోజు దేవుని యొక్క రాకడ వస్తుందో తెలియదు. కానీ వేషధారణ వల్ల మోసపుచ్చేటువంటి ఆత్మల యందు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇంపైన మాటలు, ఇచ్చికముల వలన వచ్చేటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. 2 పేతురు 2:1 కనుక చూస్తే, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండ్రి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులు ఉన్నారు. మనలోనే ఉన్నారంట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయంగా మనం చూస్తే, ఈ 4వ వాక్యాన్ని ఇంకొంచెం ఎక్స్పోజిషన్ చేస్తే, నీతికి పరిచారకులు, పేజ్ నెంబర్ 7లో మీకు కనిపిస్తుంది. నీతి పరిచారకుల వేషం ధరించుకొని అని ఉంది. నీతి పరిచారకులు ఏంటి? నీతి అంటేనే రైచియస్నెస్. నీతిని వేషంగా వేశారండి. చూడండి, అంత వీళ్ళు హై లెవెల్కి వెళ్ళిపోయారు ఈ బోధకులు. ఇక వీళ్ళని మీరు పట్టుకోవడం కష్టమండి. వీళ్ళు ఇక దొరకరు మనకి. వీళ్ళు ఎట్లా ఉంటారంటే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను పరలోకం వెళ్ళి వచ్చానన్నాడు ఒక మోస్ట్ ఏమంటారు, గుర్తింపు కలిగిన వ్యక్తి, పేరున్న ఆయన పరలోకం వెళ్ళి వచ్చానని ఇంటర్వ్యూ పెట్టాడు టీవీలో. ఆయన ఇంటర్వ్యూ పెట్టి చచ్చిపోయినాక 20 ఏళ్ళకి తెలుసుకున్నారు, ఊరి పరలోకం వెళ్ళాలంటే ఇటు చావాలి కదరా, బతుకుండి పరలోకం వెళ్ళి వచ్చాడు. ఆ రోజుల్లో విని ఆయన చూసి చాలామంది పరలోకం వెళ్ళి వచ్చామని మొదలుపెట్టారు. ఆడోళ్ళు, వృద్ధులు అందరూ మొదలుపెట్టారు. నేను అక్కడికి వెళ్ళి పేతురుని చూశాను, నేను తామాను చూసి ఏళ్ళు పెట్టి వచ్చానని ఒకడు, ఆయన పేతురు ఎగ్జాంపుల్ చేతి తీయడం. పౌలు గారిని చూశాను, ఆయన పొట్టిగా ఉన్నాడు, గడ్డం పెంచుకున్నాడు అని ఒకడు, అక్కడ దానిమ్మకాయలు బాగున్నాయి తిన్నామని ఒకడు. ఒక్కళ్ళు చేసిన తప్పు బోధ వల్ల మరి అందరూ పరలోకం వెళ్ళొచ్చామని ఈ రోజు కూడా పెట్టి ఆడవాళ్ళు ఉన్నారు, యానిమేషన్స్ చేసి పరలోకం వెళ్ళొచ్చామని. ఇంకా ఆగల ఆ ఆనవాయితీ. కాబట్టి మరి ఇలా నీతి పరిచారకుల వేషం చూసినప్పుడు ఆ రోజుల్లో మనకు బాగా అనిపించవచ్చు, కానీ తర్వాత దాని సాక్ష్యము మరి మిద్దెల మీద ప్రకటించబడుతుంది. వాళ్ళ యొక్క వేషం, ఎలాంటి వేషం వేశారు అనేది. ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీ కనుక మీరు చూస్తే అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇక బైబిల్ పట్టుకుని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయింది, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, మనవరాడు. జిప్పేసిన బైబిల్ జిప్పేసినట్టే ఉంటుంది, కానీ వాళ్ళ నోటి మాటలు, వాళ్ళకు ఉన్నటువంటి ఈ మెటీరియల్ థింగ్స్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళే, కానీ వాక్యాన్ని, వెలుగుని ప్రకటించడానికి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. మొత్తం తుడి చేశాడు దేవుడు. నాకు తెలిసి ఇంకొక జనరేషన్తో క్లోజ్ అయిపోతారు. అంటే ఈ రోజున నోవాహుని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, నోవాహు ఇప్పుడు 5,000-6,000 సంవత్సరాల క్రితం, అతను 1000 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజు కూడా జ్ఞాపకం వచ్చాడంటే, అతను ముందుగానే తన కుటుంబానికి ఒక రక్షణ వాడని నిర్మించాడు. కాబట్టి ఆ వాక్యం జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ అబద్ధ బోధలు చేసేవాళ్ళు ఒక జనరేషన్ బాగుండొచ్చు, 2వ జనరేషన్ కొద్దిగా తగ్గొచ్చు, 3వ జనరేషన్ కంప్లీట్ అయిపోతుంది, 4వ జనరేషన్ అవస్థలు పడతారు. ఆ రోజు వాళ్ళు శపిస్తారు కదా, మన పితరులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎందుకు ఈ జనరేషనల్ కర్సు మా మీదకి వచ్చి మమ్మల్ని ఇట్ట భిక్షగాళ్ళగా తయారు చేసింది, ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇరుక్కున్నామని మనల్ని ఎంతగానో శపిస్తారు. అప్పుడు మనం నరకంలో ఉంటాం. వాళ్ళు ఎడిదిరి అక్కడికే వస్తారు, నువ్వేనంట కదయ్యా మొదలుపెట్టింది అబద్ధ బోధలు, నీ వల్లే కదా మేము కూడా ఇలా తయారయ్యాము అని చెప్పని అక్కడ మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందంటే నాకు తెలిసి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ పళ్ళు కొరుక్కోవటమే చూసుకుని. వీడికి అడగాలని ఉంటుంది, బాగా అడగడు, అంటాడు, మాటలు రా వీడికి. వీడు ఏం తిట్టాలనుకుంటే తిట్టలేడు. ఆడికి పళ్ళు కొరుక్కుంటా ఆ వేడికి ఎక్కడ మాట్లాడతాడు, నోటి నుండి మాట రాదు, అడగటానికి ఉండదు, చూసుకుంటూ ఉంటారు ఒకళ్ళనొకళ్ళు, జ్ఞాపకాలు వస్తాయి. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండక మునిపే మనం ఈ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చాలా విషయాలు లిస్ట్ అవుట్ చేశానండి నేను. ప్రత్యేక దినాలు పాటించడం,
క్రైస్తవులు అయ్యండి మంచి రోజులు పాటించటం, ఈరోజు డబ్బులు వద్దులే బుధవారం అనుకోవటం, ఈ విషయాన్ని దాచిపెట్టమంటాం. ఒకటండి, రక్షించబడ్డామంటే దెర్ ఈస్ నో క్లోజ్డ్ సీక్రెట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ థింగ్ అనమాట. లైఫ్ మన బుక్ క్లియర్గా తెల్లగా ప్రతి ఒక్కరు చదవాలి. క్లోజ్డ్ సీక్రెట్స్ పెట్టామంటే లోకంలో ఉన్నామని అర్థం. క్లోజ్డ్ సీక్రెట్ ఈక్వల్స్ టు లోకానికి సంబంధించిన వాడు అని. క్రీస్తు అనేటువంటి శరీరానికి అవయవాలు అంగాలైన మనము హౌ కెన్ వీ కీప్ దట్ యాజ్ ఏ క్లోజ్డ్ సీక్రెట్? మీరు ఏ పత్రిక చూసినా పౌలు గారు రాసినవి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, వాళ్ళందరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు, అట్లా వాళ్ళ హృదయాలు ఉప్పొంగాయి. మనం ఏంటంటే రోడ్డు మీద కనపడిన మనతో వాడితే మనకి ఎందుకు పోతున్నాడు అనుకునేటువంటి పరిస్థితులు ఉండి ఆదివారం అందరం కలిసి వచ్చి ఆరాధన చేసి నీ ఆరాధనకు అవతలోడు ఆమె నేను ఎందుకు చెప్తాడు? నువ్వు బలలో పాల్గొనేటప్పుడు నీ బ్రెడ్ని నీ తీసుకునే బ్లడ్ని వాడు ఆమెను ఎందుకు చెప్తాడు? నువ్వు చేసే సంఘ ప్రార్థనకు అవతలోడు ఆమెను ఎట్లా చెప్తాడు? మనుషుల మధ్య ఐక్యత లేకుండా, అంటే ఇద్దరు రక్షణ లేనివాళ్ళేగా. ఒకరిని చూసి ఒకరు ఆనందించలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళిద్దరు ఎట్లా క్రీస్తుకి అంగాలు అయ్యి ఉంటారనే ప్రశ్న చాలామంది దీన్ని డిస్క్లోజ్ చేయట్లేదు, మర్చిపోతున్నారు. కాబట్టి ఇట్లా చూసుకుంటే చాలా ఉన్నాయి. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక థాట్ రాశాను. ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల యాత్ర మీరు తీసుకుంటే 6,03,550 మంది, ఒక బైబుల్ స్కాలర్ మెన్షన్ చేశాడు ఫిగర్ 6,03,550 మంది అని అన్నాడు. ఇక మీకు చిన్నపిల్లలు వాళ్ళు కాకుండా అందరూ వచ్చారు, అందరూ రక్షించబడ్డారు ఐగుప్తు నుండి. కానీ పరలోక రాజ్యానికి చేరిన వాళ్ళ సంఖ్య ఎంత? 6,00,000 అక్కడ ఉంది కదండి, 550లో ఎంతమంది వచ్చి వెళ్ళారు? మీరు 3, 3, 6 సంఖ్యలు 2 పక్కలు ఉన్నాయి, 6 సంఖ్యలు 2 పక్కలు ఉన్నాయి. 6 సంఖ్యల్లో ఏది పెరగలా, ఏది తగ్గలా. ఈరోజు సంఘం కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉంది. 2000 సంవత్సరాల నుంచి 40 నుంచి 60,000 డినామినేషన్లు అయ్యామంటే ఇంకొక 1000 సంవత్సరాలకి 1,00,000 డినామినేషన్లు అవుతాం. తేడా ఏమీ లేదు. 1,00,000 డినామినేషన్లు నరకానికే. ఒక్క డినామినేషన్ కూడా సేవ్ అవ్వదు. ఒకవేళ నేను నరకంలో ఉంటే మళ్ళీ ఇదే మాట చూసుకుంటాం. పరలోకంలో ఉంటే పరలోకంలో కూడా అన్న కరెక్టే నన్ను 1,00,000 డినామినేషన్లు నరకానికి అనుకుంటాం. ఈ మాటే. అసలు ఫిగర్లో మార్పు లేదు. నేను ఆ ఫిగర్ చూసి షాక్ అయ్యా. 6 డిజిట్స్గానే ఉన్నాయి. భక్తి చేశారు, ఐగుప్తులో దేవుని కార్యాలు చూశారు, 40 సంవత్సరాలు పోషించబడ్డారు. ఆ లిస్టు కూడా చదివితే అసలు మనకు ఆశ్చర్యం వేసిద్ది. మనిషికి వచ్చి $2 వేసుకుంటే ప్రతిరోజు మోషేకి ఎంత కావాలో తెలుసా? అసలు ఎలాన్ మాస్క్ సరిపాడు, ఆ డబ్బు సరిపోదు. మొన్న అన్న చెబుతున్నాడు హూ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ అంటే నేను చెప్దాం అనుకున్నా. బెర్షిబాలో ఉన్న ఎవ్రీ బిలీవర్ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్. అన్న షాక్ అయ్యి మెంటల్ వస్తుందని చెప్పలా. అంబానీయా అంటున్నాడు. పాపం మనవాళ్ళు అంబానీని ఎత్తుకున్నారు, ఎలాన్ మాస్క్ గారిని మర్చిపోయారు. ఎలాన్ మాస్క్ అనేటువంటి వాడు ఈరోజు శాటన్ చూపిస్తుంది రిచెస్ట్ మ్యాన్గా లెక్కల కోసం. తర్వాత ఎలాన్ మాస్క్ కూడా మరి ఎన్ని గంటల్లోనో పురుగులు వచ్చి గుడ్లు పెట్టాల్సిందే, రక్షణ లేకపోతే పురుగులని చక్కగా తినాల్సిందే, ఆస్తి అంతా సొలొమోన్ చెప్పినట్టుగా పరులు పాలు అవ్వాల్సిందే. సో దెర్ ఈజ్ నో రిచెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ ఏ బిలీవర్ ఎప్పుడు కొలమానం చేయలేడు. కాబట్టి ఆ ఫిగర్ చూడండి ఎట్లా ఉందో, భయం వేస్తుంది మనకు. కాబట్టి తర్వాత మరి కాపరి యొక్క లక్షణం ఏంటి అని అంటే, కాపరి అనేటువంటి వాళ్ళు, కాపరి అంటే తగినవాడు. ఇంకొంచెం మనం ఆలోచిస్తే తగినవాళ్ళు. పేజ్ నెంబర్ 8లో మీరు చూస్తారు. ఈ తగిన వాళ్ళ లక్షణాలు ఏంటంటే, ఆ గొర్రెలను మేపేటువంటి వాళ్ళు, గొర్రెల్ని కాచేటువంటి వాళ్ళు. మేపేవారు కాచేవారే కాపరండి. ఈ మేపేవాళ్ళు కాచేవాళ్ళు అని అంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని మరి వాళ్ళ హృదయం నుంచి మరి స్పష్టంగా వారికి మరి బోధించి వాళ్ళకి గనక ఆహారాన్ని అందించకపోతే మన ప్రయాస అంతా వ్యర్థమే. ఇక్కడికి వచ్చి కాముగా వచ్చి వెళ్ళిపోవటం అంటే ఏ ఉపయోగం లేదు. కాబట్టి మేపేవారు కాచేవారు అంటే చార్ల్స్ సిటీ స్టడ్ అని నాకు చాలా ఇష్టమైన చార్ల్స్ సిటీ స్టడ్. ఎందుకంటే సిటీ స్టడ్ ఎందుకు ఇష్టం అంటే, సిటీ స్టడ్ మంచి క్రికెటర్, ఇంగ్లాండ్ క్రికెటరు. రెండవది మంచి మర్చెంట్ కూడా, అంటే బిజినెస్ మ్యాను. సిటీ స్టడ్ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే, ఆయన చనిపోయేటప్పుడు 29,000 పౌండ్లు ఇస్తాడు. 29,000 పౌండ్లు ఇచ్చి
కొడుకా నువ్వు నేను చనిపోతున్నాను, ఇదిగో 29,000 పౌండ్లు ఇస్తున్నాను. 29,000 పౌండ్లో 5,000 బెర్షిబాకి, వాళ్ళు ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నారు. 5,000 సియోన్కి, వాళ్ళు అక్కడ కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు, బైబిల్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఒక 5,000 హైదరాబాద్ హెబ్రోన్కి పంపించు, వాళ్ళు అక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇంకొక 5,000 పలానా చోట ఇవ్వు అని డిఎల్ మూడీ ఇన్స్టిట్యూట్కి ఒక $5,000, 5,000 పౌండ్లు, జార్జ్ ముల్లర్ గారికి ఒక 5,000 పౌండ్లు, ఇంకొక చోట ఒక 5,000 పౌండ్లు డబ్బు అట్లా ఆయన ఒక రిజర్వ్ పెట్టి చచ్చిపోతాడు తండ్రి. అలాంటి తండ్రి కొడుకు ఈ సిటీ స్టడ్ మర్చెంట్ అయి ఉండి బిజినెస్ వదిలేస్తాడు, మంచి క్రికెటర్ అయి ఉండి క్రికెట్ వదిలేస్తాడు, ఫ్యామిలీ వదిలేస్తాడు, ఇండియాలో కూడా మిషనరీగా ఉంటాడు, చివరికి ఆఫ్రికాలో చనిపోతాడు. చనిపోయినప్పుడు సిటీ స్టడ్ ఒక చిన్న ఆకులతో కట్టినటువంటి ఒక చిన్న డేరాలాగా, అంటే 2 చెట్ల మధ్య ఆకులు వేసుకుని ఆయన చనిపోయినప్పుడు ఏ కుర్చీలో ఉండి వాక్యం చదివి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తాడో అదే కుర్చీలో ఆయన చనిపోయినప్పటికీ ఆయన చేతికి గోరులు లేవు, పళ్ళు లేవు. ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే శరీరంలో కలిసిపోయినాయి అన్నమాట. అంటే సరైన ఆహారం తిని సరైన పోషణ శరీరానికి ఇచ్చి ఎన్ని సంవత్సరాలు దాటిపోయి ఉంటుందో చివరి శ్వాస వరకు దేవుని యొక్క సువార్తని వాక్యాన్ని ప్రకటిస్తే భాష రానటువంటి ట్రైబ్స్ వాళ్ళు ఒక 5,000 నుండి 6,000 మంది సిటీ స్టడ్ గారు చనిపోయినప్పుడు వాళ్ళ భాషలో కొన్ని గంటల పాటు పాటలు పాడారంట అరణ్యంలో, కొన్ని గంటల పాటు ఏకస్వరంతో. అలాంటి వాళ్ళది పరలోక రాజ్యం. కాబట్టి అందుకని నేను అన్నా, ఇంటర్నేషనల్ స్పీకర్ అనేవాడు అన్నాడు అనుకోండి, వచ్చి సూట్ వేసుకుని, సూటు ఫస్ట్ ఇప్పమానండి, బూట్లు ఇప్పమానండి, బ్యాగ్ తీయమనండి, బైబుల్ తీయమనండి, బైబుల్ మీ దగ్గర పెట్టుకోండి, ఎంపడబడండి. తర్వాత వాడికి కారు ఖర్చు దండగా, వాడికి హోటల్ ఖర్చు దండగా, వాక్యం లేనోడు, దేవుడు తెలియనోడు, వాడిని అట్లా పరిగెత్తించడం మంచిది. మనకి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అన్యులకి కొంచెం దేవుని కోసం నిష్టగా ఉండేవాళ్ళు ఉన్నారు, బతికున్నారు పాపం అనుకుంటారు. దాన్ని బట్టి దేవునికి మహిమన్న వస్తుంది అలాంటి వాళ్ళు మనం తోలితే. కాబట్టి ఇట్లాంటి అబద్ధ బోధకుల గురించి 25 వాక్యాలు ఉన్నటువంటి యూదా పత్రికని సంఘం మర్చిపోవటం అంటే చాలా బాధాకరమైన విషయం. అలాంటి యూదా పత్రికని మనం ధ్యానిస్తున్నాం అంటే కొద్దిమందిగా కూడా దేవుడు మనకెంతో మనల్ని ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు నాకు దూరం అవటానికి లేదు, సదాకాలం నేను మీకు తోడై ఉంటానన్న వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా దేవుని విషయమై రోషం కలిగిన వాళ్ళుగా, రోషం కలిగిన దేవుని మీరు సేవించండి అని మనకి దేవుడు ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఒకటి, ఆయన పాపి క్షమాపణ కోరి ప్రభువా నేను పాపిని అంటే క్షమిస్తాడేమో కానీ, పాపం చేస్తూ కూడా నేను మంచివాడినే మంచిదాన్నే అనుకుని దేవుణ్ణి మోసం చేయాలంటే మాత్రం తరతరాలకి వీ విల్ బి ఎ కర్స్డ్ జనరేషన్. ఎగ్జాంపుల్గా ఉంచుతాడు. అరే కర్స్డ్ జనరేషన్ అంటే అది ఆ ఫ్యామిలీని చూడండి రా, వాళ్ళు ఎప్పటి నుంచి అనుకున్న మందిరానికి వెళ్ళింది, ఆ ఫ్యామిలీలో జరుగుతున్న విషయాలు చూడండి రా అని మనల్ని ఎగ్జాంపుల్గా పెడతాడు. ఆ పరిస్థితి రాకముందే మనం దేవుని క్షమాపణ కోరుకోవాలి. అదే మన ప్రార్థన అయి ఉండాలి.